కార్మికులు వెంటనే పనిలో చేర్చుకోవాలి. తీసేసినటువంటి కార్మికులు సిగో ఎటువంటి హెచ్చరికలు లేకుండా 93 మందిని పనిలోంచి తీసేయడం చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే చేయాలి. మున్సిపల్ కార్మికులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఆఫ్కాస్లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా తీసేసి అందరినీ ప్రైవేటు ఏజెన్సీలకి, నెల్లూరు నగర కార్పొరేషన్ అంతా ఒక ఏజెన్సీ కాదు, దాదాపు వాళ్ళ నాయకులు ఎక్కడుండారో తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్కి ఒక ఏజెన్సీకి ఇచ్చేటటువంటి పరిస్థితి, అంటే చీల్చి కార్మికులను ఐక్యం కానీయకుండా చేసేటటువంటి పరిస్థితికి మరలా నారాయణ కంకణం కట్టాడు. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని ఈ రోజు నుంచి పనులు ఆపేశారు. దాదాపు 90 మందిని. మేము అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా, నోటీసు లేకుండా, ఎవరితో చర్చలు జరపకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో మీకు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళు ఒకటే మనోవేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి మేము ఎట్ట బతకాలి? పిల్లలు చూస్తే అన్నం పెట్టే పరిస్థితి లేదు, పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు పెన్షన్ అని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి మా జీవనాధారం గడపాలని చెప్పేసి ఈరోజు వాపోయేటటువంటి పరిస్థితి. అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికుల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సమ్మెకు ముందు, అంటే వైసీపీ ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి, పర్మనెంట్ చేయండి, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయండి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 93 మంది కార్మికులు, అంటే పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి లైట్లు ఈ పనుల్లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగుల్ని 93 మందిని 60 సంవత్సరాలు నిండాయి, మీరు రేపటి నుంచి పనిలోకి రానవసరం లేదని ఇళ్లకు బొమ్మన్నారు. గత 40 సంవత్సరాల నుండి చెత్త చెదారం, మలినాలు, మలమూత్రాలు, వైరస్ల మధ్య వారి ఆరోగ్యాల్ని పణంగా పెట్టి నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడంలో వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు, వాళ్ళ శక్తిని మొత్తం కూడా కోల్పోయారు. అటువంటి కార్మికులకి ఏ రకమైన రిటైర్మెంట్ అనేటటువంటిది, ₹1 కూడా లేకుండా రిటైర్మెంట్, ఇది ఎక్కడ రిటైర్మెంట్ అని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. ఈరోజు అన్యాయంగా పనుల నుంచి ఆపేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. తక్షణమే వాళ్ళని యథావిధిగా పనుల్లో కొనసాగించాలి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటటువంటి దాని మీద స్పష్టతనివ్వాలి. స్పష్టతనిచ్చి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించేంతవరకు వాళ్ళని పనిలో కొనసాగించాలి. కార్మికులందరూ సంఘటితంగా పోరాటం చేస్తాం. ఇప్పటికే అనేక సమస్యలు అపరిష్కృతంగా పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళ పనిముట్లు వీళ్ళే కొనుక్కుంటున్నారు. కార్పొరేషన్ ఈ మధ్యనే 100 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది, సుమారు 700 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. వీళ్ళ చీపుర్లు వీళ్ళే కొనుక్కుంటున్నారు, వీళ్ళ పార్లు వీళ్ళే కొనుక్కుంటున్నారు. బట్టలు లేవు, సబ్బులు లేవు, చెప్పులు లేవు, చేతికి గ్లౌజులు లేవు, నూనెలు లేవు. వాటి మీద మేనమేషాలు లెక్కేస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత కావాలంటే ఆ తర్వాత ఆపొచ్చు తప్ప ఈ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.